ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలం శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అందరూ బాగున్నారమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ఒకరోజు చూస్తారు, ఒకరోజు చూడరు కదా. నిన్నటి దినమున చాలామంది చూశారు. ఈరోజు కూడా ప్రతి ఒక్కరూ చూడవలసినటువంటిది ఈ యొక్క వాగ్దానం. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? మంచిదిరా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరి జ్వరాలు, వాతావరణం అయినా సరే దేవుని కృప. నిజంగా నేను ఒక రెండు మాటలు చెప్పాలి. ఇది దేవుడిచ్చే సమయం. ప్రభు రాబోతున్న దినాల్లో మనం ఉన్నాం. ఆయన ఎలా వస్తాడో తెలుసుగా. ఆయన పెండ్లి కుమారుడై ఆర్భాటముతోనూ హంగుబలముతోనూ ఏంటంట, ఆయన ఇంటి డప్పుల శబ్దముతోనూ ఎంత అద్భుతమైన మహిమ కలిగినటువంటి దేవుని యొక్క స్వరములతో, దూతల యొక్క ప్రధాన, నిజంగా మన జీవితంలో అలాంటి పెళ్ళి జరగదు. అలాంటి పెండ్లి కుమారుడు భూమి మీదకి రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, మనందరము నిజమే ఎంతమంది క్రైస్తవులుగా ఉంటున్నాం, ఎంతమంది దేవుణ్ణి కలిగి అందరము క్రైస్తవులుగా మందిరానికి వెళ్తున్నాం. కానీ క్రీస్తు రాకడలో ప్రభు వచ్చినప్పుడు ఎదుర్కొనేటువంటి మంచి గొప్ప ఆత్మాభిషేకం, ఆయన్ని ఎదుర్కొనేటువంటి గొప్ప దీవెన, గొప్ప సిద్ధపాటు దేవుడు మనందరికీ దయచేయాలని ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకోండి. అమ్మ, మానవులం కాబట్టి ఏ యొక్క పొరపాట్లు మన జీవితంలో ఉంటాయి. మనమేం పరిశుద్ధులం కాదు, నీతిమంతులం అస్సలే కాదు. కానీ ప్రతిరోజు దేవుని కొరకు సిద్ధపడి మనకు మనంగా కడుక్కొని మన దేవుడు ఏం చెప్పాడో అది చేస్తూ మనం ఆర్భాటము కోసము, ఆ రాకడ కోసం మనం ఎదురు చూసినట్టయితే గడబూర శబ్దం మనం ఖచ్చితంగా వింటాము. ఆ ప్రభుతో మనము ఖచ్చితంగా వెళ్తాము అనే నిరీక్షణ కలిగి దేవుని కొరకు సిద్ధపడాలని మీ అందరికీ ఒక మంచి తల్లిగా, సేవకురాలుగా మీకు నేను మనవి చేస్తున్నా. చూస్తున్నారు, వెళ్తున్నారు ఎన్నో అద్భుతాల కొరకు. ఏదో దేవుడు నాతో మాట్లాడే ఎన్నో అద్భుతాల కొరకు వెళ్తున్నారు. కానీ అద్భుతము కంటే మన క్రియలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చూసేటట్టుగా మనం ఉండాలి. ఏదో మనుషుడు మెచ్చుకుంటాడు, మనుషులు చూస్తారు అని మనమంతా కూడా. ఒకరోజంట ఒక చిన్న సాదృశ్యాన్ని చెప్తాను. ఒక భార్య భర్తని సంతోషపెట్టాలి అనుకుందంట. భర్త ఏ రోజు ఏ రీతిగా సిద్ధపడినా ఎందుకో మూతి ముక్కు ఎరుస్తున్నాడంట. నువ్వు అట్లున్నావు, ఇట్టున్నావు, నువ్వు సరిగ్గా అలంకరించుకోలేదు, సరిగా నాకు ఇష్టమైనట్లేవు అంటా ఉన్నాడంట. అయితే ఒక రోజున ఆమె ప్రత్యేకమైన ఎందుకో తన భర్తను మెప్పించడానికి, తన భర్త దగ్గర ప్రేమను సంపాదించుకోవడానికి, తన భర్త దగ్గర తన ఎడల ఒక మంచి ఆయన ఇష్టమైన రీతిగా జీవించడానికి ప్రత్యేకంగా తయారయ్యి తన ముందుకెళ్ళిందంట. వెళ్ళినప్పుడు అన్నాడంట, ఇదిగో చూడు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పాడట. అప్పుడు ఆమె ఎంతో కుప్పకూలిపోయి భయంకరంగా ఏడ్చేసి, ఇక నేను ఎందుకు బ్రతకాలి, నా భర్త నన్ను కాదన్నప్పుడని ఆమె సూసైడ్ చేసేసుకుంది. దేవుని బిడ్డలారా, నిజంగా ఒక మనిషిని మెప్పించడం కొరకు ఇంత సిద్ధపడుతుంటే, ఒక భర్త ప్రేమను పొందుకోవడం కొరకు ఇంత సిద్ధపడుతుంటే, మన పరలోకపు తండ్రి, మన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన కడబూర శబ్దంతో మన కొరకు తిరిగి రాబోతున్న మన దేవునికి మనం ఇష్టమైనట్టుగా జీవించాలి. ఇష్టమైన క్రియలు, ఇష్టమైన ప్రవర్తన మనం జీవించినట్టయితే తప్పకుండా ఇక్కడ భర్త మెచ్చుకోలేదని చనిపోయింది, కానీ ఆయన మెచ్చుకునే మెప్పులో ఉంటే మహిమలో మనం మహిమ కిరీటంలో ప్రవేశిస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఒక్క వాగ్దానం లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనాన్ని చూస్తున్నాను. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది గనక బీదలకు సువార్తను ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాను, చెరలోనున్న వారికి విడుదల. చూడండి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఎందుకుంది? దేవుడు మనకి ఎందుకు ఆత్మనిచ్చాడు? ఎందుకు పరిశుద్ధాత్మ భారాన్ని మనకిచ్చాడంటే, ఎందుకంటే బీదలకు మనం సువార్తను ప్రకటించడానికి. రెండోది, ఆయన నన్ను అభిషేకించాను. మనం ఒట్టిగా అభిషేకించాడు దేవుడని మన అభిషేకాన్ని మనలో ఉంచుకోవడం కాదు. మనము వీలైనంత వరకు ఈ రాకడ దినాల్లో, ఈ సిద్ధపడే దినాల్లో మనం అనేకులకు ఏం చేయాలంట? సువార్తను ప్రకటించాలి.
ఒకటి ప్రేమతో ప్రకటించాలి, రెండోది ఓపికతో వారి కోసం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పాలి, మూడోది ఏంటంటే ప్రార్థన ఎక్కువగా చేయాలి. వారు మారాలి ప్రభువా. నిజంగా వారు మారితే దేవుడు అందుకే అంటున్నాడు, దేవుని మీద ఎటువంటి భారం ఉందో దేవుని బిడ్డలరా, దేవుని బిడ్డలమైన మన మీద కూడా దేవుడు అలాంటి అభిషేకం ఇచ్చాడు, అలాంటి భారం ఇచ్చాడు. అమ్మా, పనిచేస్తున్న నీ మనిషికి స్వార్థ చెప్పు, నీ పక్కింటి వాళ్ళకి స్వార్థ చెప్పు, నీ ఎదురింటి వాళ్ళకి ప్రేమగా ఉంటూ స్వార్థను చెప్పు. బీదలు వచ్చినప్పుడు వారికి ఏదన్నా మనం అన్నమో ఏదో సహాయం చేసినప్పుడు చెప్పు, అమ్మయ్యా యేసు ప్రభు గొప్పోడయ్యా, ఆయనను ఇదిగో ఇలాంటి పరిస్థితి కాకుండా దేవుణ్ణి నమ్ముకున్నట్టయితే మేము ఈ రోజున దేవుణ్ణి నమ్ముకుని ఇలాంటి కృప పొందున్నామయ్యా అని ఒక్క మాట చెప్పగలిగినట్టయితే నిజంగా నీ మీదున్న పరిశుద్ధాత్మ ఆనందిస్తుంది, నీ మీదున్న పరిశుద్ధాత్మ సంతోషిస్తుంది. దేవుని బిడ్డలారా, ఓహో నేను ఆత్మను దేవుడిచ్చినందుకు దేవుడు కూడా సంతోషిస్తాడు. దీనులకు, బీదలకు, పక్కింటి వారికి, కుటుంబీకులకు ఓపికతో సువార్త చేస్తుంది అని నీ యందు దేవుడు ఏం చేస్తాడట, గుడ్డి వారికి, చెరలో ఉన్న వారిని నీ వలన విడుదల చేస్తాడట. శోధనలో ఉన్నవారిని, అనారోగ్యంలో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని అమ్మ అయ్యా ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలారా, మనం కూడా సువార్తను ప్రకటిద్దాం. లేదు అంటే ప్రభు కొరకు మనం సిద్ధపడదాం. మోకాల మీద ఉండే అనేకుల కొరకు, రక్షణ లేని దేశం కొరకు కూడా ప్రార్థన చేపించేదే మన మీద ఉన్న పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు, అందుకే యేసు ప్రభువు మీద పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఆయన ఒక్క దగ్గర ఆగకోకుండా అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారట, ఆయన వెంబడించారంట, ఆయన నిత్యరాజ్యంలోనికి వారిని చేరుకున్నారు. మనం కూడా అంతే, స్వార్థను ప్రకటించుదాం, అనేకుల కోసం ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తమైతే మనం సహాయకులుగా ఉందాము. దేవుని చిత్తమైతే ప్రభువా యెషయాలాగా నేనున్నాను అని చెప్పు. ప్రభు తప్పకుండా ఏదో ఒక విషయంలో మనందరినీ వాడుకుంటాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి దేవా, మీకు స్తోత్రం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని మేమందరము అయ్యా సువార్థికులముగా, అనేకులు రక్షించేవారిగా, నీ కొరకు సిద్ధపడేవారిగా తీర్చిదిద్దండి. అలాగే ఈరోజు మరి నాయన ప్రార్థనలోకి భవిస్తున్న బిడ్డలకి మంచి నెమ్మది, సమాధానము, ఆయురారోగ్యములు ఇచ్చి నాయన నిత్యము మీరే వారిని నడిపిస్తూ ముందుకు సాగించమని యేసునామమున అడుగుచున్న తండ్రి, ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.